హలో అండి అందరికీ. గుమ్మడికాయతో స్వీట్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం నేను సగం గుమ్మడికాయ తీసుకున్నాను. పైన పొట్టు మొత్తం తీసేసి, సీడ్స్ అన్నీ తీసేసి, ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలనమాట. తర్వాత ఒక ప్యాన్‌లో ఈ గుమ్మడికాయ ముక్కలన్నీ వేసి, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఏసుకొని, బాగా మెత్తగా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కుక్ చేసుకోవాలి. లేకపోతే అడుగంటిపోతుంది. మెత్తగా సాఫ్ట్‌గా కుక్ అవ్వాలనమాట. ఈ గుమ్మడికాయని కాయగా ఇంటికి తెచ్చుకోకూడదు. కట్ చేపించుకొని ఇంటికి తెచ్చుకోవాలి అని అంటారు. అది నిజమా కాదా అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. స్వీట్స్‌లో కొంచెం సాల్ట్ ఏస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి కొంచెమే వేశాను. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా కొంచెం సాఫ్ట్‌గా అయిన తర్వాత కొంచెం బెల్లం తురుము వేసుకున్నాను. నా స్వీట్‌కి తగ్గట్టుగా నేను బెల్లం తురుము అయితే వేశాను. ఇందులో చక్కెర కూడా వేసుకోవచ్చు. కానీ చక్కెర ఎవరికి కూడా అంత హెల్తీ కాదు కదా! అందుకని బెల్లమే యూజ్ చేయండి. ఈ గుమ్మడికాయని తురిమి హల్వాలాగా కూడా చేస్తారనమాట. అప్పట్లో ఈ హల్వాలు అవన్నీ ఏం లేవు కాబట్టి అమ్మ వాళ్ళ కాలంలో ఇలాగా ఉడకబెట్టి కొంచెం బెల్లం వేసుకొని ఇలా తినేవాళ్ళనమాట. చూసారు కదా, బెల్లం బాగా కరిగిపోయింది. ఇది మొత్తం బాగా దగ్గరకయిపోయి ముక్కలకన్నిటికి బాగా పట్టేయాలి. పట్టేస్తే ఆ స్వీట్‌నెస్ ఇంకా బావుంటుంది. చూసారు కదా, ఇంత దగ్గరకొచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత తింటే టేస్ట్ చాలా బావుంటుంది. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.